మీ పని మీరు చేసుకోవాలి ఇక్కడ, అంతే తప్ప వేరే వాళ్ళని తగ్గించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటి పనులు చేయకూడదు. ఇదే మీరు నేర్చుకొని బయట మీరు ప్రవర్తిస్తారు. ఇందాక రఘువీర్ చెప్పినట్టుగా మనం డయాస్ మీద ఎక్కినప్పుడు ఏం మాట్లాడడం తెలియదు, ముఖ్యంగా నాకైతే ఏం ప్రిపరేషన్ ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరందరూ ఇచ్చినటువంటి ఆ ఫీల్ వల్ల నేను మాట్లాడుతున్నాను. మార్క్సిజం అన్నది మాట్లాడిస్తారు, అది మాత్రం వాస్తవం. అంటే ప్రతి ఒక్కళ్ళలో పరమాత్మ యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది. మనలో ఉన్నాయి ఆత్మలు అంటారు, అన్నీ కలిస్తే పరమాత్మ అంటారు, అంతే కదా. అంతేనా? అది ఏ రిలీజన్ అని అంతే. కాబట్టి మనందరూ కూడా ఆ పరమాత్మలో స్వరూపం ఆయనలో స్వరూపం మనం. ఓకే, కాబట్టి మనందరూ ఎట్లా బిహేవ్ చేయాలి? ఏదైనా పని చేస్తే మార్క్సిస్ లాగా మనం బిహేవ్ చేయాలి. మార్క్సిస్ ఐడియాలజీ ఎలా ఉందో అలా లే చేయాలి. అలాగే ఈరోజు మనందరం బిహేవ్ చేయబట్టి ఈరోజు మన రఘు కానీ వెంకటేష్ కానీ వీళ్ళందరూ కొన్ని వేల మంది జీవితాలు టచ్ చేసి బాగు చేయబట్టి ఈరోజు వాళ్ళకి అట్లాంటి గుర్తింపు, రెస్పెక్ట్ లభిస్తుంది. మరి మీకు కూడా కావాలి కదా, మీరు కూడా కొన్ని వేల జీవితాలు. ఈలోగా మనం ఏం చేయాలి? మనని చాలా డిస్టర్బ్ చేసేటువంటి కొన్ని లక్షణాలు మనలో ఉంటాయి. ఆ లక్షణాలు మనం కంట్రోల్ చేసుకుంటూ ఒక తాటి మీద తీసుకురావాలి, లైన్ ఆఫ్ థాట్స్లోకి రావాలి, ఒక లైన్ ఆఫ్ అలైన్మెంట్కి రావాలి. అప్పుడు మనకి పవర్ పెరుగుతుంది. మ్యాగ్నెట్కి ఐరన్కి తేడా ఏంటి? ఫిజియాలజీ అదే ఫిజిక్స్లో చూస్తే మ్యాగ్నెట్కి ఐరన్కి తేడా ఏంటంటే, చిన్నప్పుడు అయస్కాంతం గురించి చదువుకున్నాం కదా. అయస్కాంతంలో ఉన్నటువంటి ఆ రేణువులన్నీ కూడా ఒక యాంగిల్లో తిరిగి ఉంటాయి కాబట్టి దానికి మ్యాగ్నెట్ పవర్ ఉంటుంది. ఐరన్లో అస్తవ్యస్తంగా ఉంటాయి కాబట్టి దానికి మ్యాగ్నెట్ పవర్ ఉండదు. కాకపోతే మీరు ఒకసారి ఫిజిక్స్ బుక్ తీస్తారు చూడండి. అంటే లైన్ ఆఫ్ థాట్స్ ఒక యాంగిల్లోకి వచ్చినప్పుడు ఆ పవర్ వేరే ఉంటుంది. అందుకోసమే మనందరం కూడా మార్క్సిస్ ఐడియాలజీ ఒక లైన్ ఆఫ్ థాట్లోకి వెళ్ళినప్పుడు మన మాటకి, మన చేష్టలకి మార్కెట్లో చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన ఐడియాలజీ ఏంటి? కేర్ మోర్ అబౌట్ అండ్ యూ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఎక్కువ మంది గురించి శ్రద్ధ తీసుకోండి, అంతే కదా. ఆయన ఓన్ వర్డ్స్లో చెప్పారు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం అంటేనే నాకు ఇష్టం అని చెప్పారు ఆయన. మీరు మార్క్సిస్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? అది నేర్చుకోవాలి. మనం వచ్చిన పని మనం చేసుకోవాలి. వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం ముందుకెళ్ళాలి. వేరే వాళ్ళ ద్వారా మనకి ఇబ్బంది కలుగుతున్నా కానీ మనం ఏం చేయాలి? మన దారిలో మనం వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళని డిస్టర్బ్ చేయదు, వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవద్దు. ఇది ఒక్కటి మనం చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఈ భూమి మీద మనుషులు ఉన్నంతకాలం న్యూట్రిషన్ కావాలి, అవునా కదా? మనుషులు ఉన్నంతకాలం ఉంటారు, మీరు లెక్కేసుకోండి. అది ఎన్ని తరాలు నేను చెప్పలేను, కానీ మనుషులు ఉన్నంతకాలం. 1 అవర్ అబ్దుల్ కలాం నా మధ్య ఎవరు ఈ భూమి ఎంతకాలం ఉంటుందని అడిగారు. అబ్దుల్ కలాం గారు బతికిన రోజులు చిన్నపిల్లలు ఈ భూమికి యొక్క లైఫ్ ఎంత? డోంట్ వరీ 5,000 బిలియన్ ఇయర్స్ ఉంది, డోంట్ వరీ అని. 5,000 బిలియన్ ఇయర్స్ ఈ భూమి యొక్క స్పాన్. అంటే అప్పటిదాకా ఈ భూమి ఉంటుంది కాబట్టి మనం ఎంత ఉంటాం? ఇప్పుడు కొడితే 100 ఏళ్ళు, 120 ఏళ్ళు. కాబట్టి మన ద్వారా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి, చాలామంది లైఫ్ మనం కాపాడాలి. కాబట్టి మనందరం నేర్చుకుందాం. ఇక్కడ అవగాహన కోసం మనం వద్దాం. ఇక్కడికి ఎవ్రీ మంత్ మనం అవగాహన కోసం రావాలి. ఈలోగా మీకు ఈ స్ట్రాంగ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ మనం చేస్తాం. ఇవన్నీ ఏంటి? మీలో ఆ కాన్సన్ట్రేషన్ పెరగడం. ఇందాక మీకు చెప్పాను కదా, లైన్ ఆఫ్ థాట్స్. అంటే మనందరూ ఏ పర్పస్లో వచ్చామని చెప్పడానికి, ఆ మ్యాగ్నెటిజం మనలో పెరగడానికి మీకు కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. అదర్వైజ్ ఇప్పుడు ఒక నెల రోజులు మీరు హెర్బల్ లైఫ్లో ఎన్విరాన్మెంట్ లేరనుకోండి, అసలు హెర్బల్ లైఫ్ అనే కంపెనీ ఒకటి ఉందా అనిపిస్తుంది మనకి. మా వాళ్ళు అంటుంటారు, మేము ఇప్పుడు నేను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఒక 15-20 రోజులు రాకపోతే మీరు లేకపోతే హెర్బల్ లైఫ్ ఉన్నట్టు లేదని అంటారు. అసలు హెర్బల్ లైఫ్ అంటే అట్లా అయిపోయింది మా పరిస్థితి అంటారు. మరి అదండి, మరి ఎప్పటికప్పుడు మనం కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఏం చేయాలి? ఎక్కువ ఈవెంట్స్ మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం మీకు చాలా ఈవెంట్స్ ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ మనకున్నటువంటి బలహీనత ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ తొందరగా డిస్టర్బ్ అయిపోతుంది, మన ఏకాగ్రత తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు చూడండి, మీరే అంతెందుకు రెగ్యులర్ ప్రాక్టీస్. మీరు ఎవరికో మెసేజ్ చేయాలని వాట్సాప్లో చూసేసరికి వేరే చూసి అటు వెళ్ళిపోతాం కదా. ఇది చాలా రెగ్యులర్గా మనకి అర్థమవుతుంది. మనం ఏదో ఒకటి చూద్దాం అనుకుంటాము, పంపిద్దాం అనుకుంటాము, ఈలో ఏదో కనిపిస్తే వెళ్ళిపోతాం. అంత డెలికేట్గా ఉంటుంది మన ఏకాగ్రత. కాబట్టి మీకు ఎక్కువ రిపీటెడ్గా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం. అంతే తప్ప ఊరికి ఎందుకు పిలుస్తున్నారా, ఊరికి ఎందుకు ఈవెంట్స్ అనుకోవద్దు. మేము అటెండ్ అయిన ఈవెంట్స్, లీడర్షిప్ అటెండ్ అయిన ఈవెంట్స్ ఎన్నో ఉంటాయి, కొన్ని వందలు ఉంటాయి. ఈ భూమి మీద ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తూనే ఉంటాం. హవాయిలో కూడా వెళ్ళాము. హవాయి అంటే తెలుసుగా అగ్నిపర్వతాల మధ్యలో ఉంటుంది.
అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చాం. అంటే అలా ఉండాలి మీరు. అలా నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నప్పుడు సిస్టమ్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకరోజు ఇక్కడికి వచ్చి నేను కూడా ఈ సిస్టమ్ సపోర్ట్ వల్ల ప్రెసిడెంట్ టీమ్ అయ్యాను, నేను కూడా కొన్ని వేల మంది లైఫ్ చేంజ్ చేసిన గర్వంగా చెప్తున్నట్టు. లాస్ట్లో నాకు ఇవాళ రఘు చెప్పిన టాపిక్, మీకు ఎంతమంది కస్టమర్ బేస్, ఎంత ఇన్కమ్స్, మీరు కష్టపడితే ఎలా వస్తుంది, ఇట్లా నెల 2 నెలలు 3 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లెక్కేసుకుంటే మీరు కోరుకున్న పొజిషన్ ఈ 2-3 ఇయర్స్లో వచ్చేస్తుంది. పెద్ద టైం